అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంత శర్మ గారు మనతో ఉన్నారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా, నరసింహాత్మ. మహాశివరాత్రి రోజున అభిషేకాలతో పాటు ఉపవాసం, జాగరణ కూడా ఉంటారు. ఈ ఉపవాసము ఏ విధంగా చేయాలి? దానికి పాటించవలసినటువంటి నియమాలు ఎలా ఉంటాయో మాకు కొంచెం వివరించండి. తప్పకుండా అమ్మా. మనకి మాస శివరాత్రి అని ప్రతి నెల వస్తూ ఉంటుంది. ఇలా ప్రతి నెల మాస శివరాత్రితో పాటు మహాశివరాత్రి అనేది వస్తూ ఉంటుంది. ఈ మహాశివరాత్రి నాడు చేయవలసింది ఏంటంటే ఉపవాసము అని చెప్తూ ఉంటాం. అభిషేకాలతో పాటుగా ఉపవాసం చేస్తూ ఉంటాం. ఉపవాసము అన్నదానికి అర్థం ఏంటయ్యా అంటే, ఉపవాసము అంటే దగ్గరగా ఉండడము. ఎవరికి దగ్గరగా ఉండాలి? మనము కొలిచేటువంటి భగవంతుడికి దగ్గరగా ఉండాలి. శివరాత్రి నాడు ఎక్కువగా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ఆ శివుడికి దగ్గరగా ఉండాలి. అంటే దగ్గరగా కూర్చోవటమనా? అది కాదు. దగ్గరగా ఉండడము అంటే దగ్గరకు జరిగి కూర్చోవటం కాదు. దగ్గరగా ఉండడము అంటే ఏంటి అంటే, ఎప్పుడు కూడా నిరంతరము శివనామస్మరణ, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మన మనస్సులో నిరంతరము కూడా తలుచుకుంటూ ఉండడమే స్వామివారికి దగ్గరగా ఉండడం అనే అర్థం. కానీ ఈ కాలంలో ఏం చేస్తున్నాం అంటే, ఆహారాన్ని తీసుకోకుండా ఉండడాన్ని ఉపవాసంగా చెప్తూ ఉన్నాము. సరే, అది కొంతవరకు మంచిదే. కానీ అసలు ఆహారం తీసుకోకపోతే లోపల ఉన్న జీవుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. మన ఉన్న లోపల మన యొక్క శరీర ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి కదా. ఈ కాలంలో మనం బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడాను ఉన్నాయి. ట్యాబ్లెట్ వేస్తే కానీ రోజు గడవని పరిస్థితుల్లో మనం ప్రస్తుత ఆధునిక కాలంలో ఉన్నాము. మరి అటువంటి వారి పరిస్థితి ఏంటంటే, మనం భగవంతుడికి పెట్టినటువంటి నివేదన ఏదైతే ఉందో, పండ్లు, పాలు ఇవన్నీ కూడాను భగవంతుడికి నివేదన చేస్తూ ఉంటాం కదా. ఆ పండ్లని వాటిని స్వీకరిస్తూ ఆ రోజు అంటే అది కూడా భగవంతుడికి పెట్టింది అయి ఉండాలి. అలా భగవంతుడికి పెట్టింది మాత్రమే మనం స్వీకరించి ఉపవాస దీక్ష చేయాలి. మరి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు పండ్లు తీసుకోకూడదు అంటారు. అటువంటి వాళ్ళు భగవంతుడికి పెట్టినటువంటి ఏదైనా ప్రసాదాన్ని కొంత భుజించి తర్వాత సాత్వికమైనటువంటి ఆహారము, ఉప్మా, చపాతి, ఇటువంటి ఉప్మాలో కూడా మళ్ళీ బియ్యపు రవ్వ ఉప్మా ఉంటుంది. అటువంటివి తీసుకోకూడదు. ఎందుకంటే బియ్యపు రవ్వ ఏంటంటే బియ్యాన్ని రవ్వలాగా సన్నగా చేస్తారు. అది ఉడికితే అన్నం అవుతుంది. మళ్ళీ అన్నం తిన్న కిందికే వస్తుంది. కాబట్టి ఉపవాసం ఉన్నటువంటి వారు అలా బియ్యానికి సంబంధించి అంటే ఉడికింది తినకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా పులిహోరలు, దద్దోజనాలు, ఇటు అన్నానికి సంబంధించి ఉడికించి దాన్ని తీసుకోకూడదు. ముఖ్యంగా ఆ పని చేయాలి. ఆ విధంగా సాత్వికమైన ఆహారాన్ని, ఆరోగ్య పరిస్థితి బాగలేనటువంటి వారు అటువంటి ఆహారాన్ని తీసుకొని శరీర ధర్మాన్ని కాపాడుకుంటూ భగవంతుడి నామస్మరణ చేసుకోవడం, అభిషేకాలు, అర్చనలు, ప్రదక్షిణ నమస్కారాలు ఇటువంటి ఏవి చేసినా కానీ సరిపోతుంది. వారి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి వాళ్ళు ఏదైతే తీసుకుంటారో దాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని స్వీకరించడం అనేది ఉత్తమం. ఒక్క శివరాత్రే కాదు, ఎప్పుడైనా సరే ఇటువంటి ఉపవాసాలు ఉండాల్సి వస్తే ప్రతి సోమవారం శివుడికి ఉండాలనుకుంటారు, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ఉండాలనుకుంటారు, ప్రతి బుధవారం వినాయకుడికి, గురువారం బాబా గారికి, ఇలా అన్ని వారాలు ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆయా వారాల్లో వారి వారి ఇష్టమైన దేవుడికి ఉపవాసం ఉండాలి అన్నా కానీ ఇవే నియమాలు వర్తిస్తూ ఉంటాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో భగవద్ధ్యానాన్ని చేయాలి. అలా భగవద్ధ్యానాన్ని, శరీర ధర్మాన్ని కాపాడుకుంటూ భగవత్ నామస్మరణ, భగవంతుడికి సంబంధించిన పారాయణాలు ఇటువంటివన్నీ కూడాను చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా భగవంతుడు మన మొరవిని, మన అభీష్టాలని నెరవేరుస్తూ ఉంటాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. గురువుగారు, ఇప్పటి వరకు మనము ఈ ఉపవాసాల గురించి చాలా బాగా చెప్పారు. ఉపవాసాలు ఉంటూనే జాగరణ చేయాలా, లేకపోతే ఉపవాసాలు లేకపోయినా జాగరణ చేయొచ్చా? ఈ రెండిటికి ఉన్నటువంటి సంబంధం గురించి కొంత వివరించండి. అంటే మనకి ఉపవాసానికి జాగరణకి పెద్ద తేడా లేదు. ఒక రకంగా చెప్పండి, జాగరణ చేసినా కానీ ఎందుకు చేస్తున్నాము? జాగరూకులై ఉండాలి అని అర్థం. జాగరణ చేయడం అంటే దేని పట్ల జాగరూకులై ఉండాలి అంటే భగవత్ ఆరాధన చేయడంలో జాగరూకులై ఉండాలి. మనలో ఉన్నటువంటి నిద్రపోవద్దు. నిద్ర అంటే ఏంటి? అన్నీ మర్చిపోయి ఉండడం. ఇంకా దేనికి ఏది నాకు పట్టదు
అంటే భగవద్ ధ్యానము పట్టదు, సంసారము పట్టదు అని ఉమ్, నిద్రపోతాం. అన్నీ ఆదమర్చి నిద్రపోతాం అంటాం కదా! అలా నిద్రపోవద్దు. జాగరూకులై ఉండాలి. భగవంతుడి విషయంలో జాగరూకులంగా ఉండాలి. అదే జాగరణ. భగవంతుడి యొక్క నామస్మరణ చేయటంలో జాగరూకులై ఉండాలి అని చెబుతూ ఉంటారు. అలా ఉండాలి. యోగులున్నారు. యోగులకి మనకు పగలైతే వారికి రాత్రి. వారికి రాత్రి అయితే మనకు పగలుగా చెప్తూ ఉంటారు. అంటే పగలు రాత్రి అంటే ఏంటి అంటే మనకు పగలు అంటే మనం భగవంతుణ్ణి మర్చిపోయి ఎప్పుడూ కూడా సంసారం అనే దాంట్లోనే ఉండిపోతాం కదా! అవునండి. అది వాళ్ళు పట్టించుకోరు. అదే రాత్రి ఆదమర్చుంటారు. ఇటువంటివన్నీ పట్టించుకోరు యోగులు. అందుకే రాత్రిపూట బాగా వారి సాధన బాగా సాగుతుంది అని కూడా కొంతమంది చెప్తుంటారు. రాత్రి అంటే ఏంటయ్యా అంటే ఇవన్నీ వదిలిపెట్టి భగవంతున్నే వాళ్ళు చేస్తూ ఉంటారు. అది వాళ్ళకు రాత్రి. మనకు రాత్రి మనం భగవంతుడిని తప్ప అన్నీ పట్టించుకుంటాం. ఒక్క ఉమ్, భగవంతుడి విషయం తప్ప. వాళ్ళు అలా కాదు కదా! భగవంతుడే సర్వం. అది వాళ్ళకు పగలు. అంటే జాగరూకులై ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడాను భగవంతుడి విషయంలో. అలా ఉండాలి అని చెప్పేసి జాగరణ యొక్క అంతరార్థం. అది కూడా జాగరూకులై ఉండడం అంటే ఇప్పుడు జాగరణ చేసే వాళ్ళందరం కూడా ఏం చేస్తున్నామంటే ఏదైనా సినిమాలు ఇప్పుడు కొత్తగా వస్తున్న సినిమాలన్నీ అవునండి. పెట్టుకొని చూస్తూ నిద్రపోకుండా ఉండడమే జాగరణ అంటాం. కొత్త సినిమాలు చూడటం కాదు. భగవంతుడికి సంబంధించి అందుకే మనకు శివరాత్రి నాడు లింగోద్భవ సమయం కూడా అర్ధరాత్రి అవుతుంది. 12 గంటల సమయంలో లింగోద్భవ సమయం అని చెప్తూ ఉంటాము. ఉమ్, అటువంటి లింగోద్భవ సమయంలో దేవాలయంలో అభిషేకాలన్నీ చేసుకొని ఆ స్వామి యొక్క నామస్మరణలు మధ్య మారుమోగుతూ చక్కగా ఆ స్వామివారికి సంబంధించి ఆ రూపాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అలంకరణ ఉమ్, చేస్తారు బాగా. ఉమ్, అలంకరణ చేస్తే అప్పటి వరకు మనం చూసిన రూపం వేరు, వాళ్ళు అలంకరణ చేసిన తర్వాత వచ్చే రూపం వేరు. అలా స్వామివారి రూపాన్ని ఎప్పుడెప్పుడు చూస్తాను తహతహలాడుతూ ఆ యొక్క అర్చకుడు ఎప్పుడు కర్తను తీస్తాడు, ఎప్పుడు స్వామిని చూస్తాము అనే ఇదితోటి ఉంటూ ఉంటాం. అలా జాగరణ చేయాలి తప్ప మనకు లేటెస్ట్గా వస్తున్న సినిమాలన్నీ పెట్టుకొని అమ్మ ఇవాళ జాగరణ అయింది 4 అయింది ఇంకా పండుకోవచ్చు, 12 దాటితే పండుకోవచ్చు, రోజు కింద అయిపోయింది. ఇది కాదు. జాగరణ అనేది మొత్తంగా సూర్యోదయం వరకు కూడాను ఉండాలి. అలా ఉండి తెల్లవారుజామున 4 గంటల సమయంలో చక్కగా స్నానం చేసి నిత్యం దేవుడికి ఉమ్, చేసే దీపారాధన, సంధ్యావందనాది కార్యక్రమాలు, దేవతా పారాయణాలు ఏమన్నా ఉంటే రోజువారీ పూజలు కూడా తెల్లవారుజామునే చేసుకొని ఆ తర్వాత స్వామివారికి నివేదించింది భుజించి ఆ తర్వాత పనులన్నీ చేసుకోవచ్చు. కొంతకాలం సూర్యోదయం అయిన కొంతకాలం తర్వాత 2 గంటల తర్వాత అయినా ఒకవేళ నిద్ర వస్తే ఇంక పోవచ్చు శరీర ధర్మాన్ని బట్టి. ఇది శివరాత్రి నాడు మనం చేయవలసినటువంటి విధి విధానం. ఇదంతా ఈ కాలం మనం మర్చిపోయి ఆధునిక కాలంలో ఏదో ఆధునికమైనటువంటి పరికరాలని ఉపయోగిస్తూ జాగరణలు, ఉపవాసాలు చేస్తూ ఉన్నాం. విన్నారు కదా, మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటి పూజా విధానము, అలాగే పాటించవలసినటువంటి నియమాలు, ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణ ఎలా చేయాలి అనే దాని గురించి గురువుగారు చాలా బాగా వివరించారు. మనమందరం కూడా వీటన్నిటిని పాటించి శివుని అనుగ్రహం మనమందరం పొందుదాము.